పునరుద్ధానం గురించి మనము ధ్యానం చేస్తున్నాము. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళింది గాని ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొక్క నిలువబడిని. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని. ఈ చదివిన భాగంలో మనం చూస్తే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత స్త్రీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూశారు. ఆయన్ని పెట్టిన ఇబ్బందులు, ఆయన హింసించిన అన్ని కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు. చివరికి ఆయన ఎప్పుడైతే సమాధిలో పెట్టేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకున్నారు. ఉద్దేశం ఏంటండి? విశ్రాంతి దినం తర్వాత ఏదో టైంలో మనకు అవకాశం దొరికితే ఆయన దేహం పైన ఇవన్నీ కూడా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆదివారం ఉదయకాలం వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్తే అక్కడ రాయ దొర్లించబడి ఏ శరీరం అయితే వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారో అక్కడ లేదు. అక్కడ ఎవరో ఇద్దరు మనుషులు వాళ్ళ వెలుగులో ఉన్న వస్త్రంలో కనపడ్డారు. వారు వీళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మృతుల్లో సజీవుల్ని వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేదు, నీకు చెప్పారు గుర్తులేదా అని చెప్పి ఏం చెప్పారు వీళ్ళకి? మనుష్య కుమారుడు పాపాత్ముల చేతిలో ఆయన అప్పగించబడి సిలువ వేయబడి అక్కడ రాస్తుంది. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది రాష్ట్రం. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన్ని బాగా దగ్గరలో వెంబడించిన వ్యక్తులు, బాగా క్లోజ్ గా ఆయనతో నడిచిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా దగ్గర నడిచిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు చెప్పారు. వాళ్ళు మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ ఆయన్ని వాళ్ళు పట్టుకుంటారు, బంధిస్తారు. యాజకులు, పెద్దోళ్ళు వాళ్ళందరూ ఆయన్ని పట్టుకొని హింసించి సిలువ వేయిస్తారు. ఆ తర్వాత 3వ దినాన్న ఆయన తిరిగి లేస్తారని చెప్తే ఏది వీళ్ళకి గుర్తులేదు, ఒక వచనం కూడా గుర్తులేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? పరిచయాలకి గుర్తు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే 27వ అధ్యాయంలో 62, 66 వరకు వచనాలు మనం చూస్తే అక్కడ రాసుంది, ఎవరైతే సిలువ వేయించారో ఆయన సిలువ వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నిద్ర పట్టలేదు. వాళ్ళు బహుశా ఓకే కన్ఫర్మ్ చేసుకున్నారు, ఆయన్ని సిలువ వేశారు, మరణించారు, వాళ్ళతో సైనికులు పొడిచారు, ఇవన్నీ కూడా చూశారు, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఈయన మనకి తలనొప్పిగా ఉండడు, కన్ఫర్మ్ అయిపోయి సంతోషంగా వాళ్ళు వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందని? 3వ దినాన ఆయన తిరిగి లేస్తారని చెప్పిన విషయం. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి విశ్వాసం వచ్చింది? శిష్యులకి ఎందుకు విశ్వాసం లేదు అనే పెద్ద ప్రశ్న మన హృదయంలో ఉంటుంది.
వ్యతిరేకించిన వాళ్ళకి నమ్మకం బాగా ఉంది, ఆయన్ని ప్రేమించిన వారికి నమ్మకం కుదరలేదు. దానికి ఒక కారణము ఎవరిని తప్పు పట్టడానికి కాదు, కానీ వీరు ఆయన్ని బాగా ప్రేమించారు, అది రహస్యం. బాగా దగ్గరగా ప్రేమించి ఆయన మీదే పూర్తిగా ఆధారపడ్డారు. ఆయనకి ప్రత్యేకమైన ఏమంటారు ఒక పొజిషన్, గొప్పతనం ఏమీ కనపడలేదు. ఈయన వెనకాలే తిరిగారు. ఆయన ఒక రాజ్యము, లోక సంబంధమైన ఏమీ లేదు ఆయన దగ్గర. ఆయన్ని ప్రేమించి ఆయనతో ఉండడం వాళ్ళకి చాలా ఇష్టం, చాలా సంతోషం. ఏ సమస్య కూడా ఆయన దగ్గర సొల్యూషన్ ఏమీ లేదు, చేతిలో డబ్బులు లేవు, అవి ఏమి పెద్ద లేవు, కానీ అన్నిటికీ ఆయన దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఆయన దగ్గర ఉంటే సమాధానం ఉంది. అంతవరకు అయితే గ్యారంటీ వాళ్ళు ఏ సమస్య తీసుకువెళ్ళినా కూడా చాలా ఈజీగా తేల్చేసేవారు. ఆయన బాగా ప్రేమించేవారు. ప్రేమించిన వారి సడన్ గా కొన్ని గంటల్లోనే స్టోరీ మారిపోయింది. గెత్సెమనే తోట వరకు బాగానే ఉండేది. చివరి ప్రభురాత్రి ఆ భోజనం అవన్నీ ఏర్పాటు చేసి ఆ లాస్ట్ సఫర్ తర్వాత సడన్ గా స్టోరీ మారిపోయింది. వెంటనే పడేసుకోవడం వీళ్ళు ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్తానే ఉన్నారు కానీ వీళ్ళ మైండ్ లో అది రిజిస్టర్ అవ్వలేదు. ఆ భయంకరమైన ఆయన్ని ఎప్పుడు ఏం జరుగుతుందని వీళ్ళు అనుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన సేఫ్ గానే ఉండేవారు. ఎప్పుడు కూడా ఆయనకి ఆయన మీద ఎవరు చేయబట్టిన వాళ్ళు ఎవరు లేరు. 2-3 సార్లు చంపడానికి చూశారు, కానీ వాళ్ళు ఆ టైంలో ఆ ప్రయత్నం చేయలేదు. ఆ రోజు వీళ్ళు చూశారు. వీళ్ళు అనుకున్న రీతిగానే లేకుండా టోటల్ గా ఆయన్ని లాక్కొని వెళ్ళడము, శిష్యులు అందరు పారిపోయారు. వీళ్ళకందరూ కూడా భయం పట్టేసింది. అండ్ ఎంతలాగా ఆయన హింస పెట్టారనేది చూశారు. చివరికి కొంతమంది స్త్రీలు ఆ సిలువ దగ్గర నిల్చున్నప్పుడు ఆయన షేప్ చూసి వాళ్ళకి బాధ, భయమా ఏంటో తెలియదు, కానీ వాళ్ళ ప్రియమైన వ్యక్తిని అక్కడ వేలాడదీశారు. అంటే ఇంకా ఛాన్స్ లేదు, హోప్ లేదు, ఏమీ లేదు. అసలు ఇలాంటి మంచి బతుకుతారనే ఒక ఛాన్స్ కూడా లేదా. బాగా ప్రేమించారు. ఆయనకి ఇలా జరగడం చూసి బాగా భయపడిపోయారు. అందుకే వాళ్ళ బ్రెయిన్ లో ఏది. కానీ ఇంకో భాగంలో చూస్తే పరిచయానికి బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఈయన శత్రువు. ఎక్కడ వచ్చేస్తాడేమో, ఈయన ఎక్కడ తిరిగి లేచేస్తాడేమో అని చెప్పి భయం. మన జీవితంలో కూడా అంతేలేదు. మనకి ఇష్టమైన వాళ్ళ గురించి ఏమి జరగకూడదు, ఏమన్నా అయితే ఏదో అయిపోయిందని భయపడుతూ ఉంటాము. అదే రీతిగా అక్కడ జరిగింది అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎంత షాక్ లో వాళ్ళు దిగారో అంతే గొప్ప సంతోషం. ఆయన్ని చూడంగానే మొత్తం మళ్ళీ స్టోరీ మారిపోయింది. గంటల్లోనే మళ్ళీ స్టోరీ మారిపోయింది. ఓ గొప్ప ఉత్సాహం, గొప్ప సంతోషం. అడగట్లేదు. వాళ్ళు ఎంత ఎక్కువ ప్రేమించారో అంతే గొప్ప సంతోషం వాళ్ళకి కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళకి ఈ విషయం ముందే చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయనకి ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్తూ ఆయన వారికి చెప్పారు. మీరు 20వ వచనం మనం చూస్తే, మీరు దుఃఖపడతారు, మీరు వేదన పడతారు, లోకము సంతోషిస్తుంది. 16:20 మీరు ఏడుస్తారు. ఆ 2 రోజులు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. 2 రోజులు వాళ్ళు ఇంట్లో ఏడుస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలియదు. ఇంత దారుణమైన, అసలు ఎవరిని అడగాలో తెలియదు. నోబడీ అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. బాగా వేదన పడుతుంది. ఒక పక్కన ఎవరు, లోకము సంతోషిస్తుంది. లోకం అంటే ఆ పరిచయాలు, వీళ్ళందరూ పస్కా పండుగ జరుగుతోంది, మంచి ఫెస్టివల్ టైం, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఈ కొంతమంది దుఃఖపడుతున్నారు. వాళ్ళ గురించి చెప్పారు. మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది. ఆ రోజు ఉదయకాలమున, ఆదివారం ఉదయకాలం గొప్ప సంతోషం. ఇంకా వాళ్ళకి ఎంత ధైర్యం కలిగిందంటే ఇంకా ఎవరు వాళ్ళని ఆపలేదు. దేన్ని ఇంకా భయపడలేదు. ప్రభు వాళ్ళకి వచ్చేసారు. ఆయన చెప్పినట్టే దేవుని కుమారుడు. నిజంగానే ఆయన నమ్ముకున్న, ఆయన ఏదో మామూలు వ్యక్తి అనుకున్నాం కానీ ఆయన
మళ్ళీ ఆయన్ని చూశారు, ఆసీనుడు అయ్యేది చూశారు, వాళ్ళ పైన మేఘాల్లో ఆయన వెళ్ళిపోవడం చూశారు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి చూడలేదు. ఒక్కడికి భయం అనేది లేదు. దాదాపు అందరు శిష్యులు కూడా ఎంతో హింస పొందారు, కానీ ఎవరు కూడా ప్రాణం కాపాడుకోవడానికి ఎప్పుడు వెనకాల. ఆ రోజేమో రాత్రి ఒక మాటకి అందరు పారిపోయారు. పేతురు భయపడిపోయి, ఎవరో పని మనిషి పిల్ల చెప్పగానే భయపడిపోయి, నాకు తెలియదండి ఆయన అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ తర్వాత ఆయనకి భయం లేదు. స్టోరీ అంతా కూడా మారింది. గొప్ప సంతోషం. మీరు నేను ఆ ఒక్క శిలువ మరణం తర్వాత మనం ఒకరోజు ఆయన్ని చూడబోతాం. ఆయన మొదటి రాకడలో ఆయన్ని అవమానించి చంపివేస్తారు. ఇంకో రోజు ఆయన రాబోతాం. మనము ఈ రెండింటి మధ్యలో ఉన్నాము. అది ఒక చిన్న ఉదాహరణగా మనం అక్కడ చూసాం. శిష్యులు ఆ కొద్ది రోజులు చాలా కష్టపడి దుఃఖపడి ఉన్నారు, కానీ ఆయన్ని చూడగానే వాళ్ళ గొప్ప సంతోషం కలిగింది. మీరు నేను ఆయన శిలువ మరణం తర్వాత ఆయన్ని నమ్ముకున్నాము, పాప క్షమాపణ వచ్చింది. కానీ ఈ లోకంలో మనకి ఇంకా కొద్ది ప్రయాణం ఉన్నది తిరిగి ఆయన వచ్చే వరకు. కానీ మన ఈస్టర్ అప్పుడు కాదండి, ఆయన తిరిగి వచ్చినప్పుడు కాదు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందండి? ఆయన తిరిగి చూసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఆయన వలె మనం మార్చివేయబడతాం. ఎగ్జాక్ట్ గా ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడు, ఎలా నిర్దోషుడుగా ఉండాలో పరిశుద్ధుడుగా మనం కూడా అలాగే మారిపోతామంట. కానీ గొప్ప విశేషం ఏంటో తెలుసు, అప్పుడు వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. అప్పుడు మనం ఆయన వల్ల పూర్తిగా మారిపోతాం. కానీ ఇప్పుడు ప్రతిరోజు కొంచెం 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 మనలో ఈస్టర్ ప్రతిరోజు వస్తుంది. మనలో కొద్ది మార్పు కలుగుతూనే ఉండాలి. రోజు మార్చు, రోజు నిన్నటి అలవాటు నాకు ఈ రోజు ఉండకూడదు, ఈ రోజు అలవాటు రేపు ఉండకూడదు. చెడ్డ అలవాట్లు ఏది కూడా మన మీద పరిపాలన చేయకూడదు. ఏ పేతురు అయితే భయపడిపోయి ఆయన నాకు తెలియదు అన్నారో, అదే పేతురు ఎంతో దుఃఖపడి ఏం చేయాలో తెలియక, అసలు నేను అన్ని వదిలేసుకొని దేవుడిని, నా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఆయన నన్ను పిలిచాను, నేను వచ్చాను, నేను అన్ని వదిలేసుకొని వచ్చాను, కానీ ఆయన్ని వెంబడిస్తాను, ఈవెన్ నేను మరణం వరకు మీ వెనకాల వస్తాను అన్నది నేను చేయలేకపోయాను. చాలా దుఃఖపడిపోతాం, చాలా దుఃఖపడిపోతాం. యేసుక్రీస్తు మీకు తెలుసు, ఆయన ధైర్యపరిచారు. ఆయన పేతురు ఆయన ముందే చెప్పారు. ఏం చెప్పారండి ముందే? లూకా సువార్తలో మనం చూస్తాం. చెప్పారు, పేతురు ఈ రాత్రి నీవు నన్ను చెప్తావు, కానీ నీ గురించి నేను ప్రార్థన చేశాను. దేని గురించి ప్రార్థన చేశానండి? ఏం జరిగినా నీ విశ్వాసం పోకు, బాధపడతావు, దుఃఖపడతావు, తెలియదని చెప్తావు, అన్ని చెప్తావు, కానీ ధైర్యం నేను నీ కొరకు ప్రార్థన చేశాను. ఇక్కడ మనకు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది. మనం చేసే సగం చెడ్డ పనులు, పాపంలో పడేది అన్ని కూడా దేవుడికి ముందే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు మనం చేసే మునిపే ఆయనకు తెలుసు, మనం ఎక్కడ పడతామో కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయన ధైర్యం ఇచ్చే మాట ఏంటో తెలుసు, ప్రార్థన చేసి మీరు విశ్వాసంలో పడిపోకూడదు. మీరు పాపంలో పడిపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసంలో పడిపోకూడదు. అది నా ఒక ప్రార్థన. అనుకోవచ్చు అది నిజమండి, ఆయన పాపంలో పడిపోవడము కూడా ఆయన పర్మిట్ చేస్తారండి. అవునండి, పేతురు పడినట్టు కొన్నిసార్లు ఆయన మన పాపంలో పడడానికి కూడా ఆయన సమ్టైమ్స్ పర్మిట్ చేసేస్తారు. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఆ ఇన్సిడెంట్ కాదండి. తర్వాత దినము పేతురు గారు ఆ రోజు ఆయన పడిపోకుండా ఉంటే, తర్వాత పెంతెకోస్తు తర్వాత ఆయన గొప్ప దేవుని సేవకుడిగా మారే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన స్టోరీ మనకు తెలుసు. ఆయన అనుదిన జీవితంలో, యాత్రలో ఆయన ఒక్కొక్క అంశాలు చూస్తూ ఉంటే కొంచెం గర్వం ఉన్న వ్యక్తి. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నిజమే, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు, చాలా గౌరవించేవాళ్ళు, చాలా ప్రేమించేవాళ్ళు. కానీ ఆయనలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కొంచెం ఇది చేయగలుగుతాను నేను, అందరికంటే బెస్ట్ నేనే, అందరికంటే ముందు నేనే ఉండాలని చెప్పి ఒక కోరిక ఉండేది.
దేవుని సేవ చేసే వాళ్ళకి ఆ ఒక స్వభావం పనికి రాదండి. మనం ఎంత తగ్గించుకుంటే, ఎంత విరిగి నలిగి ఉంటే అంతే దేవుని సన్నిధి మనతో ఉంటది. మనకి ఏమాత్రం కొమ్ములు వచ్చినా, కొంచెం అహంకారం వచ్చినా దేవుడు మనకి వాడలేరండి. ఎందుకంటే దేవుని సేవ చేసే వాళ్ళు వాళ్ళ మనసులో ఒకటే ఉండాలి, నేను ప్రధాన పాపిని, నాకంటే వర్స్ట్ ఈ లోకంలో ఎవరు లేరు అనే మనసులో ఉండాలి. మీరు అనుకోవచ్చు, లేదండి నేను అంత వర్స్ట్ ఏం కాదు అని అనుకోకండి. అలా అనుకుంటే దేవుడు ఇంకా చాలా పని మనలో చేయాలి, చాలా కార్యం చేయాలి. నిజంగానే ఆయనతో మనం గడిపే, ఆయన సన్నిధిలో గడిపి ఆయనతో ఆయన్ని మనం తెలుసుకునే కొద్ది మనకు అర్థం అవుతుంది. ఆయన చెప్పింది నిజమే, పౌలు భక్తుడు చెప్పింది నిజమే. వర్స్ట్ లో వర్స్ట్ నేనే. మొదటిగా ఆ స్థాయిలో వస్తే తప్ప మనము దేవుడు మనల్ని ఉపయోగించడానికి కుదరదు. పౌలు భక్తుడు చక్కగా అర్థం చేసుకున్నారు. ఆయన అందుకే దేవుడు ఆయనకి ఒక ముళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు అర్థం చేసుకున్నాడు. ముళ్ళు ఎందుకు వచ్చిందంటే నన్ను నలగొట్టడానికి. నేను నలగకుంటే తప్ప నాలో ఉన్న గర్వము అహంకారం పోదు. సో దేవుడు నాకు ఒకటి చూపిస్తా ఉంటే నాకు కొమ్ములు పెరిగిపోతూ ఉంటది. నేను బహుశా మిగతాలని తక్కువగా చూస్తానేమో. వన్స్ నేను మిమ్మల్ని తక్కువగా చూస్తే మీకు ఏ సేవ చేస్తానండి? మీకు నేను సేవ చేయలేదు. మీకు దేవుని మాటలు నేను అందించలేదు. నాకే అన్ని వచ్చు, మీకే రాదండి, మీరు అందరు అస్తమాటు పాపంలో పడిపోతూ ఉంటారని ఒక మనస్సు నాకు ఉంటే మీకు సేవ చేయలేదు. అలాగే మీరు ఎవరన్నా మనకంటే తక్కువ అనుకుంటే వాళ్ళకి ఏం మనం చేయలేదు. కానీ దేవుడు మనల్ని పిలిచింది ఆయన దాసులుగా ఉండడానికి, ఆయన సేవ చేయడానికి. ఆయన సేవ చేసే అందరూ కూడా మనుషుల ఒక సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చారు. ఆయనకు ఒకే టార్గెట్, నీకు ఎలా సేవ చేయాలి, నీకు ఎలా సహాయం చేయాలో అనేదే ఆయన గురి. పరలోకం నుంచి వచ్చిన కాలం నుంచి కూడా ఆయన చివరికి ఆ సిలువలో మరణించి ఆ దొంగ కంటే కిందకి వెళ్ళిపోయారు. అందుకే ఆ దొంగను రక్షించగలిగాడు, లేకుంటే ఆయన రక్షించలేకపోయేవాడు. ఆ దొంగ కంటే తక్కువ స్థాయికి వెళ్ళిపోయారు. అది మనుషుల చేత, అంటే అందరికంటే ఎక్కువ ఆయన్ని కదండి తిట్టింది, అంతే కదండి. వర్స్ట్, ఈ దొంగల కంటే వర్స్ట్ గా డిక్లేర్ అయ్యి అంత స్థాయికి వెళ్ళడానికి కూడా ఆయన ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఎవరెవరు దొరుకుతారో వాళ్ళని రక్షించడానికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈస్టర్ నాడు ఈ పేతురు తర్వాత వెళ్ళి ఆయన ప్రసంగం చేసినప్పుడు మొదటి ప్రసంగంలోనే ఎంతమంది మారారండి? ఒకే ఒక ప్రసంగం 3000 మంది. అసాధ్యం అండి. అసలు యూదుల ఒక గ్రూప్ లో అసలు అసాధ్యం. వాళ్ళ నమ్మకాలు చాలా బలంగా ఉంటాయి, వాళ్ళ పద్ధతులు, ఆచారాలు. యెహోవా దేవుని నమ్ముకున్నారు, ఇంకా వాళ్ళు ఎవరిని దగ్గరికి రానివ్వరు. ఎవరన్నా యెహోవా దేవుడు కాకుండా వేరే ఒక దేవుడు పేరు ఎత్తారా ఇంకా రాళ్లతో కొట్టి దేవదూషణ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంతం చేస్తారు. అలాంటి చూడండి ఎంత బలమైన ఒక సాక్ష్యం. పేతురు వాళ్ళ ఆచారాలు మానివేశారు, అన్ని మానివేశారు. ధైర్యంగా వచ్చి నిల్చుని చెప్తున్నారు. 3000 మంది. అంటే ఇది ఎంత గొప్ప కార్యమో చూడండి. అది ఎందుకు జరిగిందండి? ఈయన విరిగి నలిగి ఫెయిలియర్ అయిపోయాడు కనుక దేవుడు అప్పుడు ఆయన చెప్పారు, ఓకే ఇప్పుడు నువ్వు నాకు పనికి వస్తావు, నాకు చాలా పనులు ఉన్నాయి నీతో. ఆయన అడిగారు, పేతురు నేను నన్ను ప్రేమిస్తున్నావు అంటే అని చెప్పి నిల్చో అన్నారు. ఏం చేయలేదు, ధైర్యం లేదు చెప్పడానికి, అని చెప్పడానికి లేదు, ఆయన చెప్పడానికి లేదు. మొన్నే ఆయన గ్రాండ్ గా ఆయన్ని అప్పులు చెప్పేశారు, తెలియదు అని చెప్పారు. గమనున్నాడు. ప్రేమిస్తున్నాం అంటే ప్రభు తెలుసు, అంతకంటే ధైర్యం సరిపోదు. మళ్ళీ ఏం పర్వాలేదు అబ్బాయి, నీతో నాకు చాలా పనులు ఉన్నాయి, నా గొర్రెలు చూసుకో, నా పిల్లల్ని చూసుకో, నీకు ఈ బాధ్యత నేను అప్పచెప్పు. సో ఈరోజు మన ధైర్యం నేర్చుకో. దేవుడు మన పాపం చేసే ఉందే ఆయనకి తెలుసు. ఆయన మనకి ఈ రోజు విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా, ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నా కూడా మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ఆయన పైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా బిడ్డల్లో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. పాపంలోకి పడతారేమో,
కానీ వాళ్ళు విశ్వాసంలో పడిపోకూడదు. మన ఈ మాటలతో ధైర్యం తెచ్చుకోవాలి. ఏం ధైర్యం తెచ్చుకోవాలండి? ఇంకా పాపం చేస్తూ పర్వాలేదు అనుకోవడానికి కాదండి. ఇంత చేసిన దేవుడికి నేను అసలు పాపం చేయకుండా ఉండా, ధైర్యం తెచ్చుకోవాలి, రోషం తెచ్చుకొని ఆయన కొరకు జీవించాలి. సో పేతురు ఆ ఒక మార్పు, ఆయనకు అంత గొప్ప మార్పు కలిగి సాక్ష్యం ఇచ్చి అనేకులు మారారు. తర్వాత ఆయన పత్రికలు కూడా మనం చూస్తే చాలా తగ్గించుకున్న వ్యక్తిగానే మనకు ఆయన కనపడదు. పౌలు భక్తులు మంచి లేకపోవడం అంటారు కదా, ఆథర్ బాగా రైటర్. పేతురు ఏంటి చేపలు పట్టారు. ఆయనకి ట్రైనింగ్ లేదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏమీ తెలియదు, గ్రంథాల గురించి పెద్ద తెలియదు. ఆయన చక్కటి 2-3 పత్రికలు రాశారు. ఎంతో ధైర్యం తెచ్చే పత్రికలు రాసినట్టు మనం చూస్తున్నాం. ఈస్టర్ అనేది యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి ఆయన ఆరోహణ వెళ్ళిపోయారు. ముఖ్యమైన ఈస్టర్ పేతురులో జరిగింది. ఆయనకు ఒక నూతన జీవితం అనేది వచ్చింది. పాత జీవితం పోయింది, గుడ్ బై, ఓల్డ్ గాన్, న్యూ. మన ఈ మాటలు ఒక్కసారి పేతురు ఒక మాటలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన ఈ జన సమూహాన్ని సంబోధిస్తూ 22వ వచనంలో చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఒక చిన్న మాట మనము ఈస్టర్ అనే పదం కూడా అదొక అన్ని జనుల పదం, కానీ జనాలకు అలవాటు అయిపోయింది. కానీ పునరుత్థానం ఒక గుర్తు, రిజరక్షన్ అంటే చేంజ్ ఇన్ లైఫ్, ఏ న్యూ లైఫ్. ఇంతకుముందు చనిపోయి ఉన్నాము, సచ్చిన స్థితిలో ఉన్నాము, ఇప్పుడు మనము లేచి ఉన్నాము. ఏ న్యూ లైఫ్ మనకి దేవుడు ఇస్తూ ఉన్నారు. ఈ ఒక కొత్త జీవితంలో మనము నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. పేతురు ఇక్కడ చెప్తున్న విషయాల్లో మనం చూద్దాము. ఆయన చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు ఒక మానవుడుగా ఈ లోకంలో వచ్చారు. దేవుడు ఆయన ద్వారా అద్భుత కార్యములు చేసి సూచనలు అవన్నీ ఆయన ద్వారా మన మధ్యలో చేసి ఆయన దేవుని చేత అంగీకరించబడిన దేవుని రక్షకుడు అని చెప్పి నిరూపించుకున్నారు. అలాగే మనకు తెలుస్తుంది ఆయన లోక రక్షకుడు అని. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అవన్నీ కూడా ఏం సూచిస్తోంది? ఆయన దేవుని చేత అంగీకరించబడే బిడ్డను, దేవుని స్టాంప్ ఉన్న ఒక బిడ్డ అని చెప్పి మనకు అర్థం అవుతుంది. ఇంకో విషయం ఇక్కడ చూస్తారా, 23వ వచనంలో ఈ మనిషిని వారు ఎవరి సంకల్పాల చేత వాళ్ళు సిలువ వేయించారండి? దుష్టులు కాదండి, అది అక్కడ దుష్టులు వాళ్ళు సిలువ వేశారు, కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. మనుషులు, పరిచయాలు వీళ్ళందరూ ప్లాన్ వేసుకొని ఏదో మేము సక్సెస్ అయ్యాం అనుకున్నారు, కానీ అది వాళ్ళ ప్లాన్ కాదు, ఇది దేవుని ప్లాన్. ఆయన సిలువ వేలలో వేలాడడం అది దేవుని యొక్క ప్లాన్. అది చాలాసారి ఇది ఎందుకు మనకు ప్రాముఖ్యం అంటే, మీరు నేను ఇబ్బందుల్లో, కష్టాల్లో, హెల్త్ ప్రాబ్లమ్స్ లో, ఆఫీస్ సమస్యల్లో, ఇంటి సమస్యల్లో కూరుకున్నప్పుడు మీకు అందరిలాగా నాకెందుకు ఫ్యామిలీ చూడండి ఎంత బాగుంది, వీళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుంది, వీళ్ళకి చక్కగా ఉందండి, నాకు ఏది సరిగా జరగట్లేదు అని మీరు అనుకుంటే అది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు అని నన్ను అడగకండి, ఆయనకి గొప్ప ప్లానింగ్లు ఉంటాయి. ఎందుకు ఈ శిలువ మార్గమే ఎందుకు? వేరే విధంగా మనుషుల్ని రక్షించలేమంటే వేరే విధంగా రక్షించలేము. రక్షించగలిగితే రక్షించేవారు వేరే విధంగా, కానీ వేరే ఏ మార్గమూ లేదు. దేవుడు స్వయంగా ఆయన కుమారుని పంపించి ఆ వేదన అనుభవించాల్సి, ఆ ట్రాన్సాక్షన్ జరగకుండా మనకి రక్షణ అనేది అసాధ్యం, అది చేయాల్సిందే. సో అనేకసారి మన జీవితంలో కూడా మనం కొన్ని ఇబ్బందుల నుంచి వెళ్ళాల్సిందే. అలాంటప్పుడు ఈ మాటలు గుర్తు మనం తెచ్చుకోవాలి. మనం చాలాసార్లు నాకెందుకు జరుగుతుందండి ఇలా అని చెప్పి
మనము ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతాం ఉంటాం. అందరికి బాగానే ఉంది కదా, నాకు మాత్రం ఎందుకు? అదండి, వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు ఎంత చూడండి, వాళ్ళు చక్కగా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, నాకు మాత్రం ఎవరు లేరండి, అన్ని ఉన్నది కూడా పోతా ఉంది నాకు. అధైర్యపడకండి, ధైర్యపడకండి. మేబీ గాడ్స్. మీరు చాలాసార్లు అనుకుంటారు, యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన జీవితంలో ఏముందండి? వాట్ ఈస్ దట్? మన జీవితంలో మన హ్యాపీ లైఫ్ అంటే ఏమని అనుకుంటామండి? అన్ని సుఖంగా జరగాలి, మంచి చదువు, మంచి భార్య, మంచి ఫ్యామిలీ, హ్యాపీగా సెటిల్ అవ్వాలనుకుంటాము. అప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాను అని అనుకుంటాం, అంతేనండి? నాకు అన్ని బాగానే జరుగుతుంది, ఆ దేవుని ఆశీర్వాదం లేకుండా నాకు లేదని అనుకుంటాం. దాని గురించి చాలా ప్రయాసం పడతాం. అసలు మనకి ఏమన్నా చిన్న తేడా రాగానే అసలు ఒప్పదు, మనసొప్పదు. లేదు, దేవుడు నాకు సహాయం చేయాల్సిందే. ప్రార్థన గురించి వెళ్తాము, అటు ఇటు ఇటు అన్ని తిరిగేస్తాం. నాకు ఇలా లో స్థాయిలో ఉండడానికి నాకు ఇష్టం లేదు. నాకు దేవుడు ప్రూవ్ చేయాలి. నేను దేవుని బిడ్డ చాలాసారి ఆఫీస్ లో కూడా చూస్తాను, క్రైస్తవ బిడ్డగా మనకి ఏమైనా ప్రమోషన్ రాలేదనుకోండి, సర్లేండి ఈసారి రాలేదు కానీ నెక్స్ట్ టైం చూడాలి, ఖచ్చితంగా దేవుడు నన్ను లేవనెత్తారు. పాస్టర్ గారు కూడా చెప్తారు, ఈసారి పోలేండి బాబు, నెక్స్ట్ టైం దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. తల కాదు, ఇంకా కాదు, తలగా ఉంటామని చెప్పి పైగా చెప్తారు. ధైర్యం తెచ్చుకుంటాం. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తాం. వస్తే మంచిది, లేకుంటే ఇంకా అంతే సార్. మన దేవుడు అలా కాదండి, ఆయన ప్లాన్ వేరు, ఆయన పద్ధతులు వేరు. ఈ ఈస్టర్ నాడు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని జీవితం అలా కాదండి. సిలువలో వేలాడుతున్న ఒక రక్షకుడు మనకు ఉన్నాడు. సిలువలో వేలాడుతున్న రక్షకుడు ఉన్నాడు. ఏ మతంలో ఎక్కడన్నా ఉన్నారండి? ఈ ప్రభు సిలువలో వేలాడిన ప్రభు, దిగంబరుడుగా వేలాడిన ప్రభు, అందరు తిట్టిన ప్రభు, అందరూ వేస్ట్ అనుకొని ఆయన జీవితం అక్కడికి ఎండ్ అయిపోయింది. వేస్ట్ గా చచ్చిపోయిన ఒక వ్యక్తి, ఆయనే మన రక్షణ. మనకు తర్వాత స్టోరీ తెలుసు, కానీ చాలా మందికి అడిగితే మానేసాయి. వాళ్ళ దేవుడు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటారు, గ్రాండ్ గా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో, నా దేవుడు చాలా గ్రాండ్ గా ఉండాలని అనుకుంటారు. నా దేవుడు అలా గ్రాండ్ గా లేదు. సిలువలో దిగంబరుడుగా తిట్ల మధ్యలో అసహించబడి ఆయన మరణించాడు. కానీ ఆ సిలువలో ఉన్న సువార్త మనకి వెరితనంగా లేదండి, అందరికి వెరితనంగా ఉన్నది. యూజ్లెస్ ఫూలిష్నెస్. నీకు నాకు దేవుని శక్తి, దేవుని ప్లానింగ్ అది, దేవుని యొక్క జ్ఞానం అది. అందుకే నేను ఇక్కడ అలాంటి ఒక తునీకరించబడిన ఒక రక్షకుడు మనకి దేవుడు అయ్యాడు. మిగతా వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీకు నాకు అలాంటి దేవుడు దొరికాడు. స్తోత్రం. ఎందుకంటే ఆయన దేవుని ప్రణాళిక అని చెప్పి ఆయన చేతులు చాపి వాళ్ళు ఎలాంటి హింస పెట్టినా కూడా తట్టుకున్నాడు. మనం కొంచెం ఇబ్బంది కూడా మనం పడడానికి మనం ఇష్టపడం, కానీ రక్షకుడిని మనం చూసుకోవాలి. ఆ రక్షకుడు, మీ రక్షకుడు మరణించిన విధానం చూడాలి. దాని మధ్యలో కూడా ఆయన ఎక్కడ కూడా తండ్రి అనే పదం వాడడం మానేయలేదు. మీరు నేను కష్టం రాగానే అసలు ప్రార్థన చేయడం మానే, కొద్ది రోజులు ప్రార్థన చేస్తాం, ఇంకా పని జరగట్లేదు అని అనిపించింది అనుకోండి, ప్రార్థన కూడా మానేస్తాం. ఎవరు చేస్తూ ఉంటారు మన గురించి, కానీ మనం మానేస్తాం. మనము ఆ ఒక ఇబ్బందులో గురి అయి టోటల్ గా కృంగిపోయి అసలు ప్రార్థన చేయడం తండ్రి అనే పిలవడం వదిలే. ఈయన సిలువలో ఇబ్బంది పడుతూ తండ్రి అనేది ఎప్పుడు మర్చి, చివరి అర్క అనుభవంలో వచ్చినప్పుడు లేకుంటే ఎక్కడ కూడా ఆయన తండ్రి తండ్రి అదే చెప్తూ ఉన్నారు. సిలువ మొదట్లో తండ్రి, చివరిలో తండ్రి, మధ్యలో నరకంలో మాత్రము. దానికి కారణం వేరుంది, కానీ గుర్తుపెట్టాం. ఏ ఇబ్బందుల నుంచి మనం ఎదుగుతున్నాం, ఏ హింసలో, ఏ కష్టంలో, మీ కష్టాలకు ఒక అంతం లేదు, చనిపోయే అంతం వరకు కూడా ఇంకా ఇంతేనా సంగతులు అంటే అలాగే జరుగుతుంటారు. అలాగే జరగనండి, ఏం పర్వాలేదు. మన ప్రభు మరణించింది అలాగే. అక్కడ ఫైనల్ గా అక్కడ జరిగిందే లేదు, సిలువ వేశారు, మరణించారు, శత్రువులు అందరూ సంతోషపడ్డారు, అయిపోయింది. తర్వాత స్టోరీ మనకు తెలుసు. గొప్ప విజయం. ఆయన
చేసిన త్యాగం వల్ల ఈరోజు మనకి జీవం వచ్చింది, మన వ్యర్థమైన జీవితంలోకి అర్థం వచ్చింది. ఆయనే కాదండి, పేతురు చూసిన, పౌలు చూసిన, అంతే. పౌలు చివరికి ఎక్కడ చనిపోయారండి? ఏదైనా చర్చ్ కి గొప్ప బిషప్ అయిపోయారా? దేవుడు ఆయన్ని హెచ్చించి చర్చ్ కి బిషప్ చేసి 100 సంఘాలు నడిపించే ఒక మంచిగా మార్చాడా? లేదండి, జైల్లో చనిపోయారు. అసలు ఆ కాలంలో న్యూస్ కూడా లేదు, న్యూస్ పేపర్ కూడా లేదు కనుక ఎవరికి తెలియదు. ఏదో జైల్లో ఏదో రోజు తల నరికేశారు. నరికేసిన తర్వాత ఎప్పుడో తర్వాత వార్త బయటికి వచ్చింది, అయ్యో పౌలు అని ఉండేవారు, అటు తిరిగారు, ఆయన చంపేశారు. అసలు అడ్రస్ లేకుండా ఉన్న జీవితాలు జీవించారు దేవుని దాసులు. మనకు కొంచెం కష్టం కలగగానే షేక్ అయిపోకండి, షేక్ అయిపోకండి. ఈ చివరి దినాల్లో ప్రత్యేకంగా ఓర్పు కలిగిన వారే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి రక్షించారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేది దేవుడు మనకి ట్రైన్ చేస్తున్నారు. నాకేం జరగకూడదు అని అనుకోకండి. మీకు కష్టంగా అనిపించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ మాటలు, కానీ అది వాస్తవమే. దేవుడు ఇబ్బంది పెట్టే ప్లానింగ్ లో లేరు. మిమ్మల్ని ఇంకా బలమైన వ్యక్తులుగా మార్చే ప్లానింగ్ లో ఉన్నారు కనుక మనకి ఇలాంటి అన్నింటిలో నుంచి నడిపిస్తారు. మన చేత ఆయన మనల్ని మార్చి మన చేత చేయలేని కార్యం ఏమీ లేదు. ఏమైనా చేయించగలుగుతారు మన చేత, అంత శక్తి ఉన్నది దేవుని చేతిలో. కానీ మనం కోఆపరేట్ చేస్తే ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కానీ మనం ఎంతో చాలా భయస్తులుగా, అయ్యో ఏమైపోద్ది, ఏమైపోద్దు ప్రభు, వద్దు ప్రభు అని చెప్పి చాలాసార్లు ఉంటాం. కానీ అనేక జీవితాల్లో అందుకే ఆయన పెద్ద కార్యం చేయలేకపోతున్నాం. కానీ ధైర్యంగా ఈ ప్రభువుని అర్థం చేసుకొని, ఈయన ఒక గొప్పతనం ఎంత గొప్పదో అని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉంటారు. మనం చేయాల్సింది ఏం లేదండి, సమస్యలు వెతుక్కొని వెళ్ళక్కర్లేదు. మనకు వచ్చినప్పుడు ధైర్యంగా మనము వచ్చుకోవాలి. ఆ సమయంలో దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహం పెట్టుకోకండి. నా తండ్రి ఉన్నారండి, ఆయన ప్రేమ నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. నా కొరకు ఆయన చనిపోయారు, నా కొరకు చనిపోయారు. ఆయన నన్ను విడిచిపెడతారు, ఎడబాయిస్తారని చెప్పి నేను ఎలా నమ్ముతాను? అసలు ఇంకో విషయం, చాలా మంది దేవుని వాక్యం ఉంది, అసలు దేవుడు ఉన్నాడా లేదా ఇవన్నీ మనకు ఎలా తెలుసు అండి? మీరు చూసా? నేనైతే ఇప్పుడు చూడలేదండి. ఆయన పౌరు భక్తులు వాళ్ళందరూ చూశారు, పేతురు చూశారు. ఎలా నమ్ముకుంటామండి? ఇది కరెక్ట్ అని ఎలా నమ్ముతాము? వాక్యం వినుట ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. సింపుల్ లాజిక్. వాక్యము వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, దేవుడు ఉన్నారని ఒక విశ్వాసం. ఇది మన కళ్ళతో చూసి నమ్మే వ్యవహారం కాదండి, ఇది విశ్వాసంతో కూడిన ఒక విషయం. ఈ వాటర్ ఇక్కడ రాసింది, అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయని నేనైతే ఏం చూడలేదు. కానీ అక్కడ రాసింది కనుక నేను ఆయన అడుగుతున్నాను కనుక ఆయన క్షమిస్తున్నారు అనేది కూడా నమ్ముతున్నాను. నా హృదయంలో ఒక నెమ్మది కలుగుతుంది, అది సాక్ష్యం, అది రుజువు, నా క్షమాపణ వచ్చిందని. లేకుంటే మనం ఒక తప్పు చేసిన తర్వాత మన మనసులో ఎన్ని రోజులండి అది తిరుగుతూ ఉండేది, జీవితకాలం అంతా కూడా మనల్ని గుచ్చుకుంటూ ఉంటది మనకి. కానీ ఈ యొక్క ఫార్ములా ఫాలో అవడం వల్ల మనకి ఎంత నెమ్మది కలుగుతుందండి. ఇది దీని ప్రూఫ్. బైబిల్లో ఉన్న ప్రతి మాట, అక్కడ రాసిన మాట వినడము, నమ్మడం. ఏదో జరుగుతుంది, ఏదో నాకు స్పెషల్ గా అనిపిస్తుంది, ఏమీ అనిపించకపోవచ్చు. కేవలం అక్కడ రాస్తుంది, నేను నమ్మాను అంతే. నా చనిపోయే రోజు వరకు కూడా అదే ధైర్యంగా ఉండాలి. అక్కడ జరగట్లేదేమో, చివరికి నేను ఇలాగే చనిపోతాను అని అలా ఎంతో మంది ఉన్నారు. నా ప్రభు కూడా అలా చనిపోయారు, పౌరు భక్తులు అలా చనిపోయారు, నేను కూడా అలాగే చనిపోతాను. ఏముంది, నా కిరీటం ఇక్కడ కాదండి. ఇక్కడ కిరీటాలు వెతుక్కునే వాళ్ళకి అవన్నీ కావాలి. మెప్పులో చివరికి ఒక రోజు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడు ఆ విధంగా నాతో ఉన్నానని నిరూపించుకోవాలి అని చెప్పి అనుకుంటాను. కానీ అలా కొంతమందికి జరగవచ్చు, కానీ మనం అలా కోరుకునే వ్యక్తుల్లో మనం ప్రభువుని వెంబడించాం. రైట్. ఇంకో మాట అక్కడ రాస్తుంది, దేవుడు ఆయన మరణ వేదన నుంచి ఆయన్ని తప్పించినట్టు మనం చూస్తున్నాం అపోస్తుల కార్యం 2:24. అక్కడ ఒక మాట రాస్తుంది, మరణము ఆయన్ని బంధించడము అసాధ్యం. మరణము
ఆయన్ని బంధించడము అసాధ్యం. ఇక్కడ మనలో ఎవరినన్నా మరణం బంధించడం అసాధ్యం అండి. ఖచ్చితంగా మరణం అనేది మన అందరికీ కావాల్సిందే, వస్తుంది ఒకరోజు. మరణము చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్. మనలో ప్రతి వారిని ఈ లోకంలో మనం చూసాం, ఏ ఒక్కరు కూడా మరణం వదిలిపెట్టలేదు. అందరినీ ఖచ్చితంగా డౌన్ చేసి సమాధి చేసేసి వెళ్ళినదే మరణం. కానీ ఇక్కడ చాలా వింత మాటలు రాశాం, ఆయన్ని మరణము బంధించడం అసాధ్యం. ఎందుకంటే ఆయన ఏంటో తెలుసండి, ఆయన జీవం, ఆయన నిత్య జీవం. మరణము మనుషుల్ని బంధించేస్తుంది కానీ జీవాన్ని మరణము బంధించలేంది. ఇది ఒక గొప్ప మాట మనం గుర్తుపెట్టుకోవాలి. జీవాన్ని మరణము బంధించలేంది. ఈ జీవం కాదండి, ఈ నిత్య జీవమే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంది నమ్మిక వల్ల. ఒకసారి లాజర్ చనిపోయిన తర్వాత మీకు గుర్తుంది కదా, యోహాను సువార్తలో 11:12 లాజరు మరణించిన తర్వాత ఆయన పిలిచారు వాళ్ళు. ఆయన లేట్ గా వచ్చారు. లేట్ గా వచ్చిన తర్వాత ఆయన మార్తాతో మాట్లాడుతూ ఆమెతో మాట్లాడుతూ ఆమె ఏం చెప్పారు, 11వ అధ్యాయం అండి, అందరూ తీయాల్సిన పని లేదు కానీ 11వ అధ్యాయంలో మార్త ఆయన వచ్చినప్పుడు మార్త చెప్పారు, ప్రభా నీవు ఉండుంటే, 21వ వచనం, మీరు ఉండుంటే నా సహోదరుడు బ్రతికేవాడు, చావకుండా ఉండేవాడు. ఆయన మీరు ఏమైనా చేయగలుగుతారు, మీకు అసాధ్యమైంది ఏం లేదు అంటే ప్రభు చెప్పారు, మీ సహోదరులు తిరిగి లేస్తారు అన్నారు. మార్త చెప్పారు, అవునండి నిజమే, ఆయన తర్వాత పునరుద్ధానప్పుడు వేస్తారు అన్నారు. కానీ ప్రభు అన్నారు, నేను పునరుద్ధానము, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. నా యందు నమ్మి విశ్వసించిన వాళ్ళు చనిపోయినను ఆయన బ్రతుకుతారు. తర్వాత చెప్పారు, ఎవరైతే నన్ను నమ్మి బ్రతుకుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా. దాని అర్థం ఏంటండి? నాకు అర్థమైన విషయం నేను చెప్తాను. నేను మృతమైన వాళ్ళు మనం చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ రోజు బ్రతికి ఉన్నాం. మనం ఆత్మీయ విషయంలో చనిపోయి ఉన్నాం. ఏదైనా తోటలో మనం పోగొట్టేశాం, అక్కడ చనిపోయాం. మా మానవుడు ఒక ఆత్మ స్థాయి దిగజారిపోయింది, ఆత్మ అనేది చచ్చిపోయింది. అక్కడ శారీరకంగా బ్రతుకుతూ ఉన్నారు మనుషులు అందరూ కూడా, కానీ ఆత్మీయంగా చనిపోయారు. మనం కూడా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చిన వారిని యేసుక్రీస్తు ప్రభు అనే నమ్మిక వల్ల మనకి నూతన జీవం వచ్చింది. ఏ ఆత్మ అయితే మనం చచ్చిపోయి ఉన్నదో, ప్రాణం కాదండి, ప్రాణం అయితే ఉంది కానీ ఏ ఆత్మ అయితే చచ్చిపోయిందో దాన్ని లేవనెత్తారు. ఈ రోజు పునరుద్ధానం ఎక్కడ జరుగుతుంది తెలుసండి? శరీరంలో కాదండి, రైజింగ్ అగైన్, రిజన్ అగైన్ అన్నమాట. తిరిగి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన నా యందు నమ్మిక, ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో, అందరూ కూడా చనిపోయిన స్థాయిలో ఉన్నారు, కానీ వాళ్ళు నా యందు నమ్మిక వచ్చిన బ్రతుకుతారు. బ్రతికి నందు నమ్మిన వాళ్ళు ఇంకా ఎన్నడూ వాళ్ళు చనిపోరు. అంటే మీకు నాకు ఈ రోజు ఏంటో తెలుసండి పరిస్థితి, మనం ఆయన్ని నమ్ముకున్నాం కనుక మనం బ్రతికాం కనుక ఇంకా ఎన్నడూ మనము చనిపోము. తాత్కాలికంగా ఒకరోజు ఇక్కడ నిద్రపోతాము, వాళ్ళు సమాధి చేసేస్తారు, కానీ మనం మన జీవం ఇంకా ఎవరు తీసివేయడానికి లేదండి. మనకి ఇంకా డౌట్ అవసరం లేదు. యు ఆర్ ఇటర్నల్ లైఫ్. మీకు నిత్య జీవితం ఉన్నది, ఇంకా మీ లైఫ్ ఇది కంటిన్యూ అయిపోదు. మీ ఆత్మ ఇలాగే కంటిన్యూ సదాకాలం ఆయనతో ఉండబోతూ ఉన్నది. శరీరం తాత్కాలికంగా ఏదో రోజు పోవచ్చు, లేకుంటే ఆయన తిరిగి వచ్చారనుకోండి, ఆ సమస్య కూడా ఉండదు. వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. ఈ నిత్య జీవితం అనేది, ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిత్య జీవం అనేది మన ఆయుష్కాలం పెంచడం కాదండి. ఆయుష్ పెంచి ఎప్పుడు చనిపోని జీవితం గురించి కాదు. నిత్య జీవితం అంటే ఇటర్నల్ లైఫ్. అంటే నరకంలో కూడా ఇటర్నల్ లైఫ్, అవునా కాదా? నరకంలో కూడా ఇటర్నల్ లైఫ్ అంతే కదా. జీవితకాలం అంతా కూడా పళ్ళు కొరుకుంటే ఏడ్చేట ఎక్కడంతా అది. కానీ ఈ ఇటర్నల్ లైఫ్ ఏంటో తెలుసండి,
దేవుని యొక్క జీవితము, దేవుని పరిశుద్ధమైన స్వభావం మనకు రావడం, అదే నిత్య జీవితం. ఆయన్ని తెలుసుకోవడమే నిత్య జీవితం. యేసుక్రీస్తు ప్రభు, ఆయన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడమే నిత్య జీవితం అన్నారు. ఏదైనా తోటలో ఏ జీవ వృక్షము మనం వదిలేశాము, అదే నిత్య జీవం. అక్కడే మనం ఉండుంటే మన ఈ చనిపోయే సమస్య ఉండేది కాదు. దేవుని సన్నిధిలో ఉండి ఆయన స్వభావం మనం నేర్చుకొని, మంచి ఏంటో చెడేంటో ఆయన దగ్గర నేర్చుకొని జీవించడమే నిత్య జీవితం. దట్ ఈస్ ద ట్రీ ఆఫ్ లైఫ్. కానీ మనం ఆ రోజు ఏం చెప్పా, అవసరం లేదని మేమే తెలుసుకుంటాము, ఈ చెట్లు పొలాలు తినేసి మేమే మంచి చెడు తెలుసుకొని బతికేస్తాం అంటే చూసాం కదా ఏం బతికాము. లేనిపోని కంపు చేసేసి మనం ఇప్పుడు ఉన్నాం. దేవుడు ఆయన మహా గొప్ప కృపలో ఈరోజు ఆయన మనకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు రక్షించబడడానికి, నెవర్ టు డై అగైన్. మళ్ళీ ఆ చెత్త జీవితం మనం జీవితాల్సిన అవసరం లేదండి. దేవుడు మనకి ఏర్పాటు చేసిన రక్షణ అనేకులకి ఇంకా విశ్వసించడానికి కొంచెం కష్టం, అది పర్వాలేదు. కానీ చదవండి, ఇవే రాసి ఉన్నాయి. గాడ్ వాంట్స్ టు గివ్ us లైఫ్. ఏదో బతికేయడం కాదు, 10 సంవత్సరాలు రియల్ లైఫ్. లైఫ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వలె ఆయన మాట్లాడిన విధంగా మాట్లాడడం, ఆయన ఆలోచించిన విధంగా ఆలోచించడం, ఆయన మనుషుల్ని చూసే రీతిగా చూడటం. శత్రువుల్ని కూడా ఏ విధంగా ఆయన చూసారో అలాగే నా కళ్ళు కూడా చూడాలి, నా చెవులు అవి చెత్త వినకూడదు, దేవుని విషయాలు వినడానికి ఇష్టపడాలి. ఇది ఈ జీవితం దేవుడు మనకి ఇవ్వాలని కోరుకు. ఒక విధంగా చూస్తే సిలువలో మన రక్షణ అనుభవం అనేది చాలా సింపుల్ విషయం. రక్షణ కాంప్లికేటెడ్ కాదు, మనం చాలాసారి కాంప్లికేట్ చేస్తాం. సపోజ్ మిమ్మల్ని అడిగాం అనుకోండి, నేను మారుమనస్సు పొందాలనుకుంటున్నా అంటే ఏం చేయాలి అని అంటే మనం ఏం చెప్తామంటే వాళ్ళకి పెద్ద స్టోరీ ఒకటి చెప్తాం వాళ్ళకి. అలా మనం మారుమనస్సు పొందాలండి, పాపాలన్నీ కూడా మీరు రాసుకొని ఫస్ట్ వాటి విషయంలో పశ్చాత్తాపడాలండి, తర్వాత మాస్టర్ గారు ఉంటారు అక్కడ ప్రాక్టీస్ తీసుకోవాలండి, తర్వాత రెగ్యులర్ గా చర్చ్కి రావాలండి, మళ్ళీ ఇంకా మీకు సంధించారు అనుకోండి ఉపవాస ప్రార్థనలు లెంట్ ఉండాలండి, చివరికి అది ఉండాలండి, ఇది ఉండాలి. అవన్నీ వినంగానే మంచి ఇంకా రావలేదని చెప్పి తప్పించుకుంటారు మీ దగ్గర నుంచి. స్వార్థ చాలా సింపుల్ అండి. నిజమే, ఇవన్నీ చేయాలి. మారు మనసు పొంది రక్షణ పడిన బిడ్డలు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా బైబిల్ చదువుతారు, ఖచ్చితంగా ఉపవాసాలు ఉంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ రక్షణ అంత కాంప్లికేటెడ్ కాదు. సిలువలో మరణించిన దొంగ చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన చర్చ్ అటెండ్ అయ్యారండి ఎప్పుడన్నా? బాప్టిజం తీసుకున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఏమన్నా ప్రసంగాలు చేశారండి? ఏదో దేవుని సేవ చేశారండి? ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏమీ చేయలేదు. నథింగ్ హి హస్ డన్. వర్స్ట్ లో వర్స్ట్ పనులు చేశారు, అది మాత్రం గ్యారంటీ, 100% గ్యారంటీ. దాంట్లో ఏ సందేహము లేదు. ఎవరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, స్నేహితుల మాట వినలేదు, వర్స్ట్ పనులు చేశారు, చివరికి దొరికిపోయాడు. ఆయనకి శిలువ మరణానికి యోగ్యత ఉంది అని చెప్పి వాళ్ళు తేల్చారు, అందుకే శిలువ మరణం ఇచ్చారు. శిలువ మరణం మామూలుగా ఇచ్చేయాలండి. యేసుక్రీస్తు ప్రభు చాలా రేర్ ఈవెంట్ ఒక నీతివంతుని అలా చేయడము. కానీ శిలువ మరణం వాళ్ళు విధించేది ఎవరికో తెలుసండి, ఫస్ట్ అస్సలు బాగు చేయలేము ఇతన్ని అన్న వాళ్ళని రోమా వాళ్ళ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు తీరాలి, లోకమంతా కూడా చూడాలి అన్నట్టే వాళ్ళు అలా వేలాడదీసేవాళ్ళు ఊరు బయట. అందరు చూసిన వాళ్ళందరూ కూడా భయపడతారనే ఉద్దేశంతో వాళ్ళు డిజైన్ చేసిన మరణం. ఈ సిలువలో వేలాడుతున్న దొంగ ఏం ఛాన్స్ ఉందండి ఆయనకి? నిత్య జీవం అసలు మాట్లాడడానికి కూడా మనకి అర్హత లేదు. వేలాడుతున్నప్పుడు ఎందుకో దేవుని కృప అంతే. ఆయన గొప్పతనం కూడా కాదు, ఎక్కడో దేవుని కృప ఆయనలో ఒక వెలుగు, ఎక్కడో ఆయన రియలైజ్ అయ్యాడు చేసేదే చెతపనం. ఈయన్ని ఎందుకో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవర్తన చూసి మారాడండి. సింప్లీ చేంజ్ బై ద వే జీసస్ క్రైస్ట్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్.
లేకుంటే ఆయనకి ఏ విధంగా కూడా జీవితం మీద ఆశ పుట్టకూడదు యాక్చువల్. ఆయన చచ్చిపోతూ ఉన్నారు, యేసుప్రభు అక్కడ చచ్చిపోతూ ఉన్నారు, అక్కడ ఇంకో ఆయన చచ్చిపోతూ ఉన్నారు, మరణ వేదనలో ఉన్నారు వాళ్ళు, ఇంకా కొద్ది గంటల్లో చచ్చిపోతారని కన్ఫర్మ్ అన్నమాట. కానీ ఈ నొప్పి బాధల మధ్యలో, ఆయన నొప్పి ఆయన బాధ మధ్యలో ఎందుకు ఈ పక్క సిలువ దగ్గర అందరూ కేంద్రీకృతమై తిడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన దృష్టి వెళ్ళింది, ఈయన ఎవరండి బాబు అని చెప్పి అలా చూస్తే పని రాస్తుంది, నజరేయుడైన యేసు యూదులకే రాజు. రాజునా అని అనుకున్నాడేమో ఆయన, రాజు అని చెప్పి అనుకున్నాడు. కానీ వీళ్ళందరూ తిడుతూ ఉంటే అంతే, ఆయన సైలెంట్, నోరు తెరవలేదు. నోరు తెరిచినప్పుడు ఒకే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక నుంచి స్టన్ అయిపోయాడు. అసలు శిలువ మీద తిరుగుతూ అరుస్తూ వేదన పడుతూ కాలం అలా గడిపేసి చచ్చిపోతారు, కానీ ఇలాగా నెమ్మదిగా ఉంది. అదేదో ప్లాన్ ప్రకారం ఏదో పిక్నిక్ వచ్చినట్టు విడిచేసి అలా గమనం ఉన్నారు ఏంటంటే, ఎక్కడో ఆయన హృదయంలో ఆశ కలిగింది. ఏంటండి పక్కన ఇంకో దొంగ, ఆయనలో ఈ లోక సంబంధమైన అన్ని దయాలు కూడా పట్టేసి ఆయన అరుస్తూ ఉన్నారు, గొడవ చేస్తున్నారు. ఎక్కడో రోషం కలిగింది. యేసుక్రీస్తు ప్రభుని అంటూ ఉంటే ఆయనకి రోషం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు బదులు ఆయనే అనట్లేదు, యేసుక్రీస్తు ప్రభు వేలాడి గమనం, ఆయన అరుస్తూ ఉన్నారు, ఈయన తిడుతూ ఉన్నారు. అప్పుడు ఈ దొంగ అన్నారు, నీకు ఒంట్లో భయం లేదా? చివరికి చచ్చిపోతున్నప్పుడన్నా కొంచెం భయం ఉండాలి కదా, అతను భయం లేదు, పోయి ఇతను కొంచెం భయం కదా. దేవుడు విశ్వాసం, ఇప్పుడు చిన్న విశ్వాసం వచ్చింది. ఆయన చూసి, ఒరే నువ్వు నేను చేసిన దానికి ఇది సరిపోయింది, ఫస్ట్ పనులు చేసాం, మనకి ఫస్ట్ గా మన జీవితం అంతా నువ్వేం చేయలేదురా చెప్పి ఆయనకి చెప్పి, మళ్ళీ నా ఆశగా అంతలేదు చూడు, ఛాన్స్ ఉంటే వచ్చేయమన్నా, అయిపోయింది అంతే. సువార్త, దాట్ ఈస్ ఆల్. సువార్త అంతే అండి, పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఆయన పిలిచారు, మేము వచ్చాం, అదే సువార్త. ఒక ఆయన హాస్యంగా చెప్తా, పరలోకంలో అంట దేవదూతలు, నేను ఎవరు రానిచ్చారా లోపలికి, బయటికి వెళ్ళు అని చెప్పి ఈ దొంగని తరమేస్తా ఉంటే, అసలు అందరు చేరారు ఆయన చుట్టూ, ఎలా వచ్చారు నువ్వు లోపలికి, అసలు ఎవరు రానిచ్చారు నీకు అంటే, ఏదో ఇక్కడ ఉన్నా, నేనే వచ్చాను అంటే ఆయన చెప్పిన విషయాలు. ఆయన ఇంటర్వ్యూ చేశారు, ఇక బాప్టిజం తీసుకున్నావా, చర్చికి వెళ్ళావా, వింటున్నావా, ఉపవాసం ఎప్పుడన్నా ఉన్నావా, ఏదండి బాబు అవన్నీ నాకు తెలియదు. మరి ఎలా వచ్చా అసలు లోపలికి? పక్కన శిలువలో ఒక ఆయన ఉన్నారు, ఆయన వచ్చేయమన్నారు, నేను వచ్చి. సువార్త అంతేనండి. సో మనము సువార్త ఇతరులకి చెప్తున్నప్పుడు అంత కాంప్లికేట్ యేసు ప్రభు అంతే చాలు, మిగతా ఆయన చూసుకుంటారు, ఆయన మీరు చూసుకుంటారు. నా పని మీకు చెప్పడం, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ ఉన్నదనే విషయం చెప్పడమే నా బాధ్యత. మిగతా సిలువలో ఉన్న మాటకి శక్తి ఉన్నది. నేను తెలివితేటలతో ఎంత మీకు లాజిక్ గా చెప్పినా కూడా మీ బుర్రలో ఎక్కదు. సిలువకు ఒక శక్తి ఉంది, అది పర్మిట్ చేశారు. అలా వరకు యేసుక్రీస్తుని నమ్ముకోండి, రక్షణ అక్కడే వస్తుంది. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, కానీ మీరు నమ్ముకోండి, మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తే అంగీకరించి. మిగతా పని అంతా కూడా సిలువలో ఉన్న ఒక శక్తి. మీకు గుర్తుంది కదండి, పౌలు 1 కొరింథీయుల్లో చెప్తారు, మీ దగ్గర నేను వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఏమి నాకు తెలియలేదు, కానీ నా మీద ఆధారపడకండి, ఒకటే నా మైండ్ లో పెట్టి యేసుక్రీస్తు ప్రభు మన గురించి మరణించారు అంతే. మిగతా ఆయన సిలువ, ఆయన సువార్త మిమ్మల్ని చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు. దేర్ ఇస్ ఎ పవర్. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పేసి చేస్తాను. ఈ ఈస్టర్ నాడు రోమపత్రిక 6వ అధ్యాయంలో, రోమపత్రిక 6వ అధ్యాయంలో
ఈ సువార్త గురించి మనం విన్నాం కదా, కేవలం విశ్వాసం వల్ల, జస్ట్ బై బిలీవింగ్, జస్ట్ బై బిలీవింగ్. నికోదేముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో తెలుసా? మనుష్య కుమారుడు సర్పాన్ని ఏ విధంగా అయితే మోసే అరణ్యంలో లేపారో, ఆ సర్పాన్ని చూసి ఎవరినైతే ఖర్చిందో, సిలువని చూడగానే ఆ ఖర్చిన ఎఫెక్ట్ అంతా పోయింది. ఇప్పుడన్నా అలా జరిగిందా అండి? జరుగుతుందా అండి? సాధ్యం, పాసిబుల్. ఏదో చూస్తే ఎలా అండి, విషయం ఎలా పోతుందండి? అది సిలువలో ఉన్న విషయం. ఆయన్ని చూసి చచ్చిపోతున్న మనం, ఆ విషయం ఆయన మన సాతాను మనల్ని కాటివేసి చచ్చిపోయే స్టేజ్ లో ఉన్నాం. కేవలం ఆ సిలువలో ఉన్న రక్షకుడిని దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, నమ్మిక ఉంచిన నశింపక వాళ్ళు ఉద్దేశం. ఇంకా దీనిలో ఏమి అడిషన్స్ లేవు, డిలీషన్స్ లేవు. నమ్మండి, ఆయన నమ్మండి, ఆయన దగ్గర అన్ని మిగతా రక్షణ. మీరు చివరికి ఆయన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధంగా ఉండే కార్యక్రమం అంతా కూడా ఆయన చూసుకుంటారు. నేనేం చేయలేను, మీకు ఇంట్రడ్యూస్ చేయడం తప్ప అని ఆయన చేసిన దానికి మీకు సందేహం వచ్చి రావచ్చు, అనేకులకు వస్తుంది సందేహం. ఈ క్రైస్తవులు ఆయన శిలువలో మరణించిన ఆయన్ని నమ్ముకుంటే పాప క్షమాపణ అవుతుందండి. అంటే నేను పాపం చేస్తూ ఉంటాను, మీరేమో క్షమాపణ తీసుకుంటూ ఉంటారు, ఇదేం సువార్త అని చెప్పి అనేకులు వాదించేవాడు. మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పాప క్షమాపణ అనేది మన పాపం ఇంకా చేస్తూ ఉండడానికి కాదండి, మన పాపం మానివేస్తామని చెప్పి ఆ ఏర్పాటు దేవుడు చేస్తున్నారు. సపోజ్ మీరు మీ స్కూల్లో ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, టీచర్ చెప్పారు సాటర్డే టెస్ట్ ఉందండి, అది మీరు పాస్ అవ్వకుంటే మీరు ఇంకా ఫెయిల్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళే ఛాన్స్ ఉండదు అన్నారు అనుకోండి. సాటర్డే రాశారు టెస్ట్లు, ఫెయిల్ అయిపోయారు, ఏం చేయాలని అనుకున్నప్పుడు మాస్టర్ అన్నారు అనుకోండి, సాటర్డే మళ్ళీ రాయనిస్తాను, చెప్పిన రాజ్యం ఫెయిల్ చేస్తాను రాయనిస్తాను అన్నారు అనుకోండి. ఏం చేస్తారండి? దానిలో రెండు రకాలుగా స్పందించవచ్చు. ఒకరు అనుకోవచ్చు మాస్టర్ రాలేదు, నెక్స్ట్ సాటర్డే కూడా చదవకుండా వెళ్తే సరిపోద్ది, ఆయన అవి పాస్ చేసేసి పంపించేస్తాం, నెక్స్ట్ రాయమంటారు. అలా తీసుకునే వారు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు సువార్త విషయంలో. వాళ్ళు ఏంటంటే పాపం చేసుకుంటూ వెళ్దాం, సడన్ గా ఏమైనా తేడాలు వచ్చాయనుకోండి, వెంటనే మనం క్షమాపణ అడిగి పరలోకం ఎక్కేద్దాం అని చెప్పి ప్లాన్ లో ఉంటారు చాలా. అలా చేయకండి, అలా జరగదు, చాలాసార్లు జరగదు. సిలువలో ఇద్దరు దొంగలు మరణించారు, ఒకరే రక్షించబడ్డారు, ఇంకోరు శిక్షించబడ్డారు. సో ఛాన్స్ ఏంటండి మనకి? 50-50. రక్షించడానికి కూడా 50% ఛాన్స్ ఉంది, నశించుకోవడానికి కూడా 50% ఛాన్స్ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరు గట్టెక్కేసి వెళ్ళలేదండి. ఈ మాస్టర్ వదిలేసిన ఇంకో అబ్బాయి ఏమనుకోవచ్చు అండి, లేదు చదువుకోలేదు, ఈసారి నేను చదువుకో, ఈసారి నేను పాస్ అవుతాను, ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను. సో దేవుడు కూడా అదే చూస్తున్నాడు మన దగ్గర నుంచి. ప్రయత్నం చేసేవాళ్ళు కాదు, ప్రయాసపడు. పాపం చేయడానికి లైసెన్స్ కాదు, పాపం మాని వేయడానికి దేవుడు ఇచ్చిన సహాయం ఇది, పాపం చేయకుండా ఉండడానికి. సో రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఇదే ప్రశ్న వేస్తా ఉన్నారు. అయితే నేను ఏం చేయను, కృప కింద ఉన్నాం కనుక మనం ఇంకా పాపం చేస్తూ ఉండాలా అంటే 6వ అధ్యాయంలో 2వ వచనం చెప్తుంది. అయ్యో అలా కాదండి అంటున్నారు. మనము బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏం చేశామండి? బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మీరు ఏం చేశారండి? నీళ్ళలో మునిగారు. నీళ్ళలో మునగడం అన్నప్పుడు అది కాదండి ప్రాముఖ్యం. మనము నీళ్ళలో మునుగుతున్నప్పుడు మనము మొదటిగా ఏం చెప్తున్నాం అంటే, నేను ఇక నుంచి పాపం విషయంలో నేను చచ్చిపోయి ఉన్నాను, పాపం విషయంలో నేను చచ్చిపోయి ఉన్నాను, ఇంకా నేను పాపంలో నేను బ్రతుకును అంటూ ఉన్నాము. మన బాప్టిజం తీసుకుంటున్న సమయంలో పేతురు భక్తులు రాసిన దానిలో ఆయన ఏం చెప్తారంటే, ఈ శరీర మాలిన్యత కడగడానికి కాదు మనము నీటిలో మునిగేది, మనము
దేవుని సన్నిధిలో మనం చెప్తున్నాం, ప్రభువా నీ ఎదుటనే మంచి మనస్సాక్షి కలిగి ఇక నుంచి జీవిస్తాను. ఇంతకాలం నా మనస్సాక్షి కొంచెం గుచ్చుకున్నా నేను పర్వాలేదులే అని చెప్పి తోసి వేశాను, కానీ ఇక నుంచి నీ ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నేను జీవిస్తాను. మన మనస్సాక్షి కొంచెం తేడాగా ఉంటుంది అండి, ఎందుకంటే ఈ లోకంలో బ్రతికి ఏది కరెక్టో ఏది తప్పో అంత మనకు తెలియదు. కానీ మనస్సాక్షి బాగానే మనకి చాలా విషయాల్లో గైడ్ చేస్తూ ఉంటుంది. కానీ దేవుని వచనం మనం చదువుతూ ఉండగా మనస్సాక్షి ఇంకా 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 సున్నితంగా అయిపోతుంది. ఇంకా మనం క్లియర్ గా మనము సరైన తీర్మానం తీసుకోగలుగుతాం, ఏది మంచి ఏది చెడు చెప్పగలుగుతాం. సో ఇక్కడ 3వ వచనం చూడండి, అక్కడ రాస్తుంది, మనమందరం కూడా క్రీస్తులో బాప్తిజం తీసుకున్న వారందరూ కూడా ఆయన మరణంలో మనం బాప్తిజం తీసుకున్నట్టు కదా. అంటే నేను క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను, అదే రాస్తుంది. మనము ఆయనతో బాప్తిజంలో మనము మరణించి సమాధి చేయబడి క్రీస్తు లేపబడిన ప్రకారము ఆయన దేవుని మహిమార్థమై ఆయన లేపబడిన ప్రకారం కూడా ఈ నూతనత్వంలో మనం నడవడానికి దేవుడు మనల్ని పిలుచు. సో ఈ రోజు మన బాప్టిజం ఎప్పుడైతే తీసుకుంటున్నాం, మనం చెప్తున్నాం నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఐఎమ్ క్రూసిఫైడ్ అండ్ ఐఎమ్ బరీడ్. బరీడ్ అంటే మీరు అనొచ్చు, మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా, నీ శరీరంలో నేను ఎన్నో పనులు చేస్తున్నాను. చనిపోయే దేని గురించి చెప్తున్నా అంటే పాపం విషయం. డై టు సిన్. పాపం చేసే ఆ స్వభావము మళ్ళీ మళ్ళీ చేయాలనే ఒక కోరికని సిలువ మీద చంపివేయాలి, దాన్ని అంతం చేయాలి. అంటే ఒక రోజులో జరిగే పని కాదు, కానీ ప్రతిరోజు ప్రతి అవకాశంలో ప్రతి ఏరియాలో. ఈ రోజు మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్తున్న సమయంలో మొదలవుద్ది, మీరు మీ భర్త మీ ఆయన ఆవిడ ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అన్నిటినీ ఎక్కడికక్కడ కట్ చేయాలి. నేను ఇంకా అలాంటి వ్యక్తి కాదు, ఆ వ్యక్తి కాదు. ఇక బ్రతికేది నేను కాదు, క్రీస్తు బ్రతుకుతున్నా. నేనైతే గొడవపడే మనిషిని, కానీ ఇప్పుడు క్రీస్తు బ్రతుకుతున్నారు కనుక ఐఎమ్ గోయింగ్ టు వాక్ స్ట్రైట్. నేను వేరే వాళ్ళ గురించి నేనే పట్టించుకోను. ఇలా రాస్తూ 5-6 వచనాలు ఇవన్నీ తర్వాత మీరు చదువుకోండి. 5వ వచనం, ఆయనతో మనము ఏకమై ఉంటే ఆయన మరణంలో ఆయన పునరుద్ధానంలో కూడా మనము ఏకమై ఉంటాము. ఈస్టర్ ఒక శక్తి మన జీవితంలో ఉన్నది. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మన జీవితం మార్చి వేస్తుంది. మీరు ఇంతకుముందు జీవించే విధంగా జీవించాల్సిన అవసరం లేనే లేదు. మనము ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకొని అనుదినం ఆ శిలువ మోసుకొని ఆయన వెనకాల మనం వెళ్తే పునరుద్ధాన జీవం కూడా మనలో వస్తాం. ప్రతిరోజు ఈ శిలువ మోసుకొని మనం వెళ్ళాల్సిన శిలువ అంటే మనకి ఇష్టమైన పనులు చేయకూడదు. ఇష్టం అంటే మనకి ఇష్టమైన పనులు మోస్ట్లీ చెత్తపనులు. ముఖ్యంగా మాటల విషయంలోనే చూస్తే అది ఒక సమస్య. మనందరం జాడీలు చెప్పాలి, ఇతరుల గురించి మనకి వాళ్ళ గురించి నచ్చకుంటే చాలా కఠినంగా వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పడము, వేరే వాళ్ళ గురించి ఉన్న విషయాలు మనము వినడము, వాళ్ళ గురించి ఏమీ ఎక్కువ తెలియకుండానే ఏదో నోరు జారి ఏదో చెప్పేయడము, ఇవన్నీ పాపము. వీటి గురించే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించారు. ఆయన మరణిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసు, వీళ్ళు తండ్రి వీళ్ళని క్షమించండి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. మీరు నేను అనుకోవచ్చు, తెలియకపోవడం ఏంటండి, ఎవరు యాజకుడు ప్రధాన యాజకుడు తెలియకపోవడం ఏంటి, తెలియదంటే లేక కాదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నిజమే. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏం చేస్తున్నారండి వాళ్ళు? మేము నరకానికి వెళ్తాము అని చెప్పి వెళ్ళిపోతున్నారండి. దాన్ని ఏమన్నాలండి? తెలివితేటలు అన్నావా, అమాయకత్వం అన్నావా, ఇలా తెలియనితనం అన్నావా? చేసే ప్రతి పాపం కూడా, మనం చేసే ప్రతి పాపం కూడా మనం ఇటు ప్రభు నుంచి ఇటు తిరిగి నరకం వైపు నేనే వెళ్తాను, నేనే దానిలో పడతాను, నేనే సదాకాలం దానిలో ఉంటానని చెప్పి మనం చేసే ప్రతి పాపము యేసుక్రీస్తు ప్రభుని మన సిలువతో మేకుకొడుతున్నట్టు. సిలువలో ఏం చేయలేదు కదండి అంటే కాదు, మనం చేయించాం, మనమే కాదు. డైరెక్ట్ గా నేను చేయించలేదేమో నేనే కాదు.
అన్ని చేసి మన ఒక్కొక్క పాపము మనం ఎంతో పోగేసుకున్నాం. ఇక నుంచి అడుగుతాం ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేవారంటే ఏంటండి? నా ఇష్టం ఇక నుంచి కాదు. ఇక నుంచి కళ్ళు అనవసరమైంది ఏది చూడవు. చూస్తే మంచివి చూస్తుంది. దేవుని వాక్యం ఎక్కువ చూడడానికి ప్రాధాన్యత ఇస్తుంది. సినిమాలు, ఈ చెత్త, రీల్స్ చూసుకుంటూ ఉంటాను. ఆ ప్రయారిటీ ఇది. ఎందుకంటే నాకు సమయం చాలా తక్కువ. అన్ని చూడడానికి నాకు సమయం లేదు. ఇది మంచి ఉంటే దీంట్లో కూడా, కానీ ఆ మంచి చేసే అంత టైం లేదు నాకు. ఉత్తమమైన చేసే టైం మాత్రమే ఇంకా. ఈ చెవులు అవి ఇవి వినడానికి ఇష్టపడదు. ఈ నోరు అవి ఇవి మాట్లాడడానికి ఇష్టపడదు. ఈ ఒక హృదయం కోపపడకూడదు. మీలో చాలా మంది బహుశా అలవాటే, కోపం వచ్చేస్తుంది. నేను కోపం అలా ఉండాల్సిన పని లేదు. యాకోబు చెప్పారు, మాట్లాడడం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, కోపగించుకోకూడదు. సో ఇవన్నీ దేవుని ఈ నూతన ఈస్టర్ పునరుద్ధాన జీవితంలో భాగం అండి. దేవుడు ఇది మీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మన ఏ విధంగా అయితే విశ్వాసం ద్వారా రక్షణ పొందామో, ఏ విధంగా అయితే ఆయన్ని సెలవులో మరణిస్తున్న ప్రభువుని, నా కొరకు కార్చిన రక్తం కార్చిన ప్రభువుని నేను నమ్ముకొని రక్షణ నాకు వచ్చిందో, పాప క్షమించబడ్డా. ఈ నూతన జీవితం కూడా కేవలము నమ్మకం వల్లే వస్తుంది. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. నా వల్ల నా ప్రయత్నాలు నేను చేయాలి, కానీ అది సరిపోదు. ఐ హావ్ టు ఆస్క్ గాడ్. దేవుడిని నేను అడగాలి, ప్రభు నాకు సహాయం చేయండి. నేను అస్తమాటి కోపంలో పడిపోతా ఉన్నాను. అస్తమాటి వాళ్ళతో నేను కాసేపు మాట్లాడగానే నేను లూజ్ టాక్ చేసేస్తాను. ప్రభు నాకు నువ్వు సహాయం చేయండి. నీ సహాయం చేస్తే నాకు జయం వస్తుంది. కానీ మనతో ప్రాబ్లం ఏంటంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఒక్కసారి కొంచెం కాన్ఫిడెంట్ గా ఓకే ఆడకుండాను, డాడీకి చెప్పకుండా కంట్రోల్ చేసుకుని అలా ఉన్నాం అనుకోండి, కాన్ఫిడెన్స్ వచ్చేది. పర్వాలేదు, బైబుల్ ఇవన్నీ మంచిదే, కానీ మనం కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటాం. కానీ మర్చిపోండి, కంట్రోల్ దేనికి పనికిరాదు. అందుకే దేవుడు బుద్ధి ఎందుకోలేదు. ఆయన చిన్న ప్రయాసపడ భారం మోస్తున్న వాళ్ళు సగం మంది మేము మోసుకుంటాం లేండి, మా బాగానే భుజంలో కంట్రోల్ అవన్నీ ఉన్నాయి, మేము మోసుకుంటాం అని కాదు. అలాంటి వరకు కాదు. విసిగిపోయి అలసిపోయి బాగు బతకలేకపోతాం. రోజు చెత్త మాటలైనా, రోజు చెత్త ఎప్పుడు పోతుంది ఇవన్నీ అని చెప్పి ప్రయాసపడి భారం మోస్తాను. ఆయన సరే ఈరోజు విశ్రాంతి ఇస్తారు, మనకి జయ జీవితం అనేది ఇస్తారు ఆయన. ఇది మనము అడిగి పొందుకోవాలి. జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్. ఆయన్ని నమ్ముకున్న ప్రతి వారిని ఆయన మెల్లిగా నడిపిస్తారు. నేను ఆయన ప్రత్యేకంగా చూశాను, ఆయన ఏ విధంగా మనలో మార్పు చేస్తారు. ఏదైతే మనకు కష్టం అనుకుంటో దాని నుంచే నడిపిస్తారు. మన చేతే తీసుకువెళ్ళి రేపటి దినము ఎస్ నేను సాధించాను అని అంత చేస్తారు. కానీ అలా చెప్పకండి, నేను సాధించాను చెప్పుకోవాలనుకుంటే ఆయన తృణీకరించబడిన వాళ్ళు, లోకంలో పెద్ద ఎన్నికలైన వారు, వారిని ఆయన ఎన్నుకుంటారు. ఎవరైతే అహంకారం ఉండదో, గర్వం ఉండదో వాళ్ళని ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా సహాయం చేస్తారు ఆయన, చాలా సహాయం. వాళ్ళకి సహాయం చేసిన తర్వాత వాళ్ళ పెద్ద గుణం ఏంటో తెలుసండి, వాళ్ళు ఒకటే అంటారు, నేనేమి చేయలేదని. దేవునికే మహిమ. ఆయన చేశారు. నేనైతే ఎంత ప్రయత్నం చేసి విసిగిపోయి నా వల్ల అవుదనుకున్నా, ఆయన చేశారు. ఆయన చేశారు, ఆయనే చేశారు. ఆయనకే మహిమ, ఆయనకే మహిమ అని బహిరంగంగా సాక్ష్యాలు చెప్పినప్పుడు అదే చెప్తారు, నేనేం చేయలేదని. ఆయన చేశారు, ఆయన చేశారు, ఆయనే చేశారు. సో ఈరోజు ఈ పునరుద్ధాన దినం దేవుడు మీకు నాకు ఆ పునరుద్ధాన జీవం ఇవ్వాలి. ఒక రోజులో అయ్యే పని కాదు, కానీ కనీసం ఆ కోరిక రావాలి. మస్ట్ బి ఏబుల్ టు లివ్ లైక్ దిస్. కొంచెం బెటర్ అవ్వాలి, కొంచెం బెటర్ అవ్వాలి, కొంచెం బెటర్ అవ్వాలి. అలా బెటర్ అవుతున్న వాళ్ళు ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు డూ గుడ్.
ఫెయిల్ అవుతారు, 10 సార్లు ఫెయిల్ అవుతారు, కానీ వాళ్ళ మనసులో ఇవాళ బెటర్గా ఉంటారు, ఇవాళ బెటర్గా ఉంటారు, ప్రభు సహాయం చేస్తారు నాకు అని వెళ్ళేవారు. సో ప్రభు తిరిగి వచ్చినప్పుడు అనేకులు సిగ్గుపడి వెనకాల దాక్కోవడానికి వెళ్తారు, మీరు ధైర్యంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫైనల్లీ మా ప్రభు వచ్చి కొంచెం కొంచెం ఆయన వల్లే మార్చబడ్డారు. ఆయన వచ్చినప్పుడు పూర్తిగా ఆయన వల్లే మనము మార్చబడతాము. ఆ రోజు నుంచి ఇంకా కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. దేవుడి విషయంలో మనకి సహాయం చేసి నడిపించుగాక.